వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకోవాలని యలల గ్రామానికి చెందిన ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు యూసఫ్ అన్నారు. ఆదివారం వివేకానంద జయంతి సందర్భంగా అదేవిధంగా యోజన శుభాకాంక్షలు తెలిపారు. వివేకానందునికి పూలదండలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా యాలాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉద్యోగులు సంపాదించినందుకు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత అభివృద్ధి పదంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని వివేకానంద్ చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరేశం, నరేష్, పేద ప్రజా సంఘాల నాయకులు మరియు యు బుగ్గప్ప, మలకప్ప, అశోక్, నాయి, శేఖర్ గ్రామ యువకులు పాల్గొన్నారు. చదువు పట్ల ఏదైనా ఆర్థిక పరిస్థితితో వాళ్ళు ఆగే ఉద్దేశం అట్లా అనిపిస్తే మీ దృష్టికి ఎవరికైనా వస్తే నేను ఆర్థికంగా వాళ్ళకు ముందుండి సహాయం చేసి వాళ్ళు ఫ్యూచర్లో ఎదగడానికి తన వంతు సహాయం చేసి వాళ్ళు ఒక స్థిరంగా నిలబడే విధంగా మన ఊరికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా ఉంటే ఆర్థికంగా నేను అందరికీ సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. మా స్కూల్ గారి అందరి పెద్దల ముందు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం గతంలో మనం చూడడం జరిగింది. ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్గా ఎన్నికైనటువంటి హరీష్ కానీ, శ్రీనివాస్ కానీ, మరి ఎన్జిపి ఎన్నికైనటువంటి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మరి ఇద్దరు అబ్బాయిలు, ఒకరు సిఆర్పిఎఫ్లో, ఇంకొకరు గ్రూప్ 4లో ఎంపిక అవ్వడం చాలా సంతోషం. వాళ్ళని ఈరోజు మనం స్వామి వివేకానంద బర్త్డే రోజు సన్మానం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. దీని వెనకాల కర్త కర్మక్రియ యూసుఫ్ సారే. ఇప్పటికీ అంటే గ్రామంలో సార్ ఎక్కడ డ్యూటీ చేసినా సార్ యొక్క ఆత్మ ఊళ్ళోనే ఉంటుంది ఉన్నట్టుగా ఇప్పుడు మన గ్రామంలో యువకులు మంచి చదువుకోవాలి, మేము బాగుండాలని చెప్పి సార్ యొక్క ఆశ. నిజంగా రోజులు చూస్తూ ఉంటే కనెక్షన్స్ అంటే విడిపోతున్నాం మనము. ఒకప్పుడు ఆటలు, ఒకప్పుడు ఊళ్ళో కబోర్డ్లతో ఊరంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వల్ల ఎవరిది వాళ్ళు ఒంటరిగా భావిస్తున్నారు. ఈ సందర్భంలో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషం. స్వామి వివేకానంద చెప్పింది అదే, యువతను ప్రపంచాన్ని యువత కోణంలో చూసిరు వారు. ఒక 1000 ఏళ్ల తర్వాత ఈ దేశం ఎట్లా ఉండాలో యుగ దృష్టి అని చెప్తారు. ఒక 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశం ఎట్లా ఉండాలో వారి యొక్క రచన చదివితే మనకు తెలుస్తుంది. వాళ్ళ ఆశయం అంతా యువతనే. కాబట్టి వారి అడుగుడు జాడల్లో మనందరం నడవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేటి యువజన దినోత్సవ శుభాకాంక్షలు. వివేకానంద పుట్టినరోజు యువకులకు అందరికీ స్ఫూర్తి కాబట్టి జాతీయ యువజన దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పోటీ పరీక్షల్లో నెగ్గి యాలల తరపున సిఐఎస్ఎఫ్ అండ్ గ్రూప్ 4లో ఉద్యోగాలు సాధించినటువంటి పవన్కి, నవీన్కి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేటువంటిది ఒక యాలల ఎంప్లాయీస్ ఫోరం తరపున యూసుఫ్ సార్ అనే వ్యక్తి ముందు నుంచి ప్రోత్సహించి ఏ విధంగానైనా వచ్చినటువంటి ఉద్యోగాలు వచ్చినటువంటి వారిని ఒక శాల్వా పూలమాలతో సన్మానం చేస్తే బాగుంటుంది ప్రభాకర్. వాళ్ళకి మిగతా యువకులకు కూడా స్ఫూర్తి ఇచ్చినట్టు ఉంటాం అని ప్రతిరోజు సార్ ఎంత బిజీ ఉన్నా కూడా మేము చేసేది సార్కి కాల్స్ తక్కువనే ఉంటుంది, కానీ సార్ వీక్లీలో 1 or 2 times కాల్ చేస్తుంటాడు గుర్తుపెట్టుకొని. సార్ లిస్ట్లో అట్లా అదేవిధంగా ఎంతోమంది ఉంటారు, 5000 కాంటాక్ట్స్ ఉన్నా కూడా ఆ కాంట్రాక్ట్స్లో మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పలకరించేందుకు ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ నుంచి మేము సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఒక ఉద్యోగ వృత్తిలో చేరినామంటే సార్ వాళ్ళు ముందు మాకు మోటివేట్ చేసినందుకు ఈ స్థాయిలో వచ్చినాం. మేము కూడా ఏమనుకుంటున్నామంటే మేము కూడా ఆదర్శంగా ఉండాలి. మేము గ్రామంలో ఎందుకున్నామంటే అందరూ ఖాళీ అయిపోతున్నారు, ఊర్లో పట్టణానికి వెళ్తున్నారు. ఒక కల్చర్ అనేటువంటి వేరైతుంది. పిల్లలకు, యువకులకు మాలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నా కూడా స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఊర్లో ఉన్నందుకు మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి యువకులకు కూడా మా తరఫున నర్సింహ్లో నా స్నేహితుడు, నా క్లాస్మేటు ముందుకు వచ్చి కూడా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పిల్లలకు నేను ప్రోత్సహిస్తున్నందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేమందరం ఉన్నాం, మాకు తోచినంత విధంగా కూడా అది మాట సాయం కానీ ధన సాయం కానీ మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద గారి యొక్క 160వ జయంతి సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ అసోసియేషన్ అందరికీ, యువకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యాళ్ళ గ్రామం తరపు నుండి ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు నవీను, పవన్ అటువంటి వ్యక్తులు ప్రభుత్వం సాధించడం వల్ల మేమందరం గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ముఖ్యంగా నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యాలల్ గ్రామంలో
మన కోడంగల్ మండలంలో ఒక అష్టంపతి అనే గ్రామంలో ప్రతి ఇంటికి ఒక సోల్జర్ యువకులు సైనికుల పనిచేస్తూ ఉన్నారు. అదే అగ్గరూరు తీసుకుంటే అగ్గరూరు మనకన్నా హై స్కూలు అగ్గరూరు తర్వాత వచ్చింది. అక్కడ ఉన్న స్కూల్ కానీ డెవలప్మెంట్లో ఉంది. అక్కడ యూత్ మొత్తం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం సాధించిన ఘనత అగ్గరూరుకు ఉంది. కాకపోతే మనకన్నా ముందుటువంటి మన యాలలో చదువుకున్నటువంటి పాఠ చదువుకునే విద్యార్థులు కానీ యువకులు కానీ అనేక మంది పెద్ద పెద్ద స్థాయిలలో ఈరోజు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా అందరూ చాలా అభివృద్ధి చెందడం ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో మా స్కూల్ వెనుకబడిందని అనుకుంటా ఉన్నాం. నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలో చాలామంది అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్ పట్ల ఇంగ్లీష్ పట్ల చాలా వీక్గా ఉన్నారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క అసోసియేషన్ తరఫున నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకు అట్లీస్ట్ కనీసం ఒక ట్యూషన్ లాంటి వాళ్ళకి అట్లీస్ట్ రోజు ఒక 1 అవర్ ఈవినింగ్ అయినా అంటే మీకు వీలున్న టైంలో సాయంత్రమైన ఉదయం ఏమైనా ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం. దానికి సంబంధించిన ఫీజు అయినా పర్లేదు, లేకపోతే మీరు టైం ఇస్తే ఫ్రీ చెప్పినా కానీ మాకు సంతోషం అని భావిస్తూ భవిష్యత్తులో కూడా వీళ్ళిద్దరే కాకుండా యువకులందరూ, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉద్యోగపరంగా చదువు కానీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే కొందరికి ఉద్యోగపరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సామాజిక పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమైనా ఉద్యోగం వచ్చినా రాకుండా ముఖ్యంగా మనం ఎందుకంటే మరి ఇప్పటికీ అనేక మంది పేదరికంగా వచ్చినాం కాబట్టి మనమందరూ ఉద్యోగరీత్యా మనం చదువుకుంటే హైర్ ఎడ్యుకేషన్ హైర్ క్వాలిఫికేషన్ ఉంటే మనకు భవిష్యత్తులో సమాజం పట్ల మనకు అవగాహన తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వివేకానంద జయంతి పురస్కరించుకొని ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి గ్రామస్తులందరికీ పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యాలాల గ్రామంలో ఉద్యోగాలు రావడం అనేది కొంతవరకు వెనుకబడినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళీ అనేక రంగాల్లో ఈరోజు ఉపాధ్యాయ వారికి పరిమితమైనటువంటి యాలాలను ఈరోజు వేరే రంగాల్లో సిఆర్పిఎఫ్ వంటి రంగాల్లో పోవడం చాలా శుభ సందర్భం. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని, అంటే గవర్నమెంట్ నౌకరీ అనేది ఈరోజు గగనతనంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో కింది స్థాయిలో పనిచేస్తూ, కింది స్థాయిలో అన్ని రకాలుగా పనిచేస్తూ ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించడం చాలా గొప్ప విషయం. అలాంటి ఉద్యోగం సంపాదించినటువంటి నవీన్కు మరియు ఇద్దరు మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ సార్ గారు చెప్పారు ఆల్రెడీ, ప్రోత్సహించడం కోసం ఇలాంటి ప్రోత్సహిస్తేనే రేపు వేరే వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఇప్పుడుంటే మనకి ఈ సమాజంలో గౌరవిస్తారనేది ఒకటి ఉద్దేశం ప్రతి ఒక్కరికి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం కోసం సార్ గారు మంచి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు మా వంతు సహకారం కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి శుభ సందర్భం ఏంటంటే మనం సన్మాన కార్యక్రమం చేస్తున్నాం మన ఊళ్ళో. ఇది ఆనవాయితీగా కొనసాగుతూ మన యూసుఫ్ సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది. మొదటి సన్మానం పొందినందుకు మేమెంతగా సంతోషిస్తున్నామో